తర్వాత ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయదు మేడం. సవాల్ విసురుతున్నాం మేడం. ఒకవేళ ఆయన ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నేను భర్తీ చేశానని చెప్తే వారు వన్ సైడ్గా వైసీపీ ఓటేస్తాం. కానీ ఎక్కడ కూడా ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం భర్తీ చేయదు మేడం. టీచర్ పోస్టులు ఎంత ఘోరం అంటే మేడం, 1998లో పెట్టినటువంటి డిఎస్సిని నేను భర్తీ చేశాను మేడం. అది టైం స్కేల్ అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు మేడం. ఫుడ్ బేసిస్, టైం బేసిస్ కింద వాళ్ళకు జస్ట్ జీతం వస్తుంది అంతే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు కాదు. అవి కూడా దుష్ప్రచారం మేడం. అంత మోసం, అబద్ధం చెప్తున్నాడు. అందుకోసమే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర చేస్తున్నాం మేము. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఇప్పుడు కాకినాడకు వచ్చాం. ఇలాగే నేరుగా మేము శ్రీకాకుళం వరకు వెళ్తాం. 10వ తేదీ వరకు 43 మంది నిరుద్యోగులతో, వీళ్ళందరూ కూడా పూర్తిగా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు 12 రోజుల నుంచి రోడ్డు మీద తిరుగుతున్న మండు టెండర్లు లెక్క చేయకుండా. కారణము వాడు అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు వివరించాలి, యువతకు వివరించాలి, నిరుద్యోగ యువతకు చైతన్యం చేయాలని చెప్పేసి చేస్తున్నాడు. ఎంత మోసం అంటే అంత మోసం. మేము ఖచ్చితంగా టీడీపీకి, జనసేనకే సపోర్ట్ చేస్తాం. ఉమ్మడి ఎన్డీఏ కూటమికే వస్తాం. కారణం ఏంటంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సి ఇచ్చాడు, 2 సార్లు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాడు, 2 సార్లు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చాడు, పరిశ్రమలు తెచ్చాడు. కియా పరిశ్రమ మేము అనంతపురంలో మొదలుపెట్టి ఆ కియా పరిశ్రమను చూస్తే మా గుండె తనుక్కోరు మేము. ఎందుకు ఆటం వచ్చావు బా? తీసుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చాం. ఏ పార్టీ జెండా లేదు, ఏ పార్టీ కండువా లేదు. స్వచ్ఛందంగా బయటకు వచ్చి చేస్తున్నాం. ప్రజలు మేల్కొల్పాలి, ప్రజలు కూడా చైతన్యం కావాలి. చైతన్యం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. మేము అనంతపురం నుంచి వచ్చాం. అనంతపురం జిల్లా నుంచి వివిధ జిల్లాల నుంచి తీసుకున్న అన్ఎంప్లాయ్స్ పూర్తిగా వీళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్, బీఈడీ, పీజీ చేసిన వాళ్ళే పూర్తిగా. ఎంబీఏ నెల్లూరు జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం, కర్నూలు, ఆలగడ్డ, అనంతపురం అన్ని జిల్లాల నుంచి తీసుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా అసలు లేదు. ఎక్కడ కూడా వాడు బహిరంగ చర్చకైనా రెడీ. నువ్వు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చినావా? ఒక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నేను ఇచ్చినాను అని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా ఓటేస్తారు. 55 కోట్ల మంది ఓట్లేస్తారు. ఎక్కడ చేశాడు? మోసం. పేపర్లో మాత్రమే వస్తుంది, సాక్షి పేపర్లో మాత్రమే క్యాలెండర్ వస్తుంది, కానీ జాబ్ క్యాలెండర్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాము, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాము. ఎండనకుండా ఒక చోట నిద్రపోతున్నాము, లేని చోట గుళ్ళల్లో నిద్రపోతున్నాము, ఆరు బయట నిద్రపోతున్నాము. మాకు భోజనాలు ఎక్కడైనా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. లేని పక్షంలో స్వచ్ఛందంగా మాకు మేమే 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు వేసుకొని భోజనాలు పెట్టుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాము. కళ్యాణ మండపాలలో, గుడి బయట దొరుకుతాడు ప్లేస్ లేదు. నెంబర్లు అంటే తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా తీసుకుంటున్నాము. మేము స్వచ్ఛందంగా రోడ్ల సైడ్ ఆపుకొని ఇదో మీలాగా ప్రచారం చేస్తున్నాము. మా కడప జిల్లా వాళ్ళు ఎక్కువ మంది గల్ఫ్ లో ఉంటారు. కువైట్, మా కుటుంబ సభ్యులు కూడా కువైట్, ఖత్తర్, కొత్తపేట వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు రమ్మన్నారు. రావులపాలెం లేదు మీటింగ్ ఉందంట. అవును, కానీ బట్ లేట్ అయిపోయింది. మేము చాలా తిరగాలి కాబట్టి శ్రీకాకుళం వరకు వెళ్ళాలి, ప్రజలను చైతన్యం చేయాలి. అందుకోసం మేము త్వరగా వచ్చేసాం. సార్ మనలాంటి విద్యావంతులు మనలాంటి విద్యావంతులమే కానీ ఈ టైంలో కానీ మార్చలేకపోతే మరియు శ్రీలంక మరియు పాకిస్తాన్ అయిపోద్ది. బ్రతకడం కూడా చాలా కష్టం అయిపోద్ది. మా ఉద్యోగులు మన దేవుడికి మా పల్లెటూరు విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అవగాహన ఉందా? ల్యాండ్ టైటిలింగ్ అంటే నా ఆ బుక్ పైన ఏంటంటే ప్రెజెంట్ చూస్తున్నది నా తండ్రి పేరు, మా అమ్మ పేరు, లేకపోతే మా తాత ముత్తాతల పేర్లు ఎవరు ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేది కనిపిస్తుంది. అది చాలా దౌర్భాగ్యమైన విషయం అనేది. ఎందుకంటే నా ల్యాండ్ కాబట్టి నాకు ఒరిజినల్ ఏమో ప్రభుత్వం దగ్గరే ఉండిపోవడము, ఆ ప్రజలకు ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకు జిరాక్స్ కాపీలు మాత్రమే ఇవ్వడము. దానితో పాటు ఎక్కడా కూడా గతంలో ఇచ్చినటువంటి డిఫారాలు కానీ పాస్బుక్లు కానీ రాజముద్ర ఉండేది.
ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉండేది. కానీ ఈ ప్రభుత్వము కేవలము ప్రచార ఆర్భాటానికి ఉత్త షో కోసం అతను ఫోటో ఉండాలి, ఎక్కడ పట్టినా ఉండాలి. అతను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది. ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు అని చెప్పేసి పదే చెప్పినాడు. ఈ రోజు డబుల్ త్రిబుల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. అవును, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే స్పీచ్ కూడా ముందు జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ సిద్ధమని. ఎక్కడ సిద్ధం? దేనికి సిద్ధం? నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం ఇయ్యనోడివి, నువ్వు ఏ విధంగా సిద్ధం అని చెప్పగలవు? నువ్వు ఒక టీచర్ పోస్టును భర్తీ చేయనోడివి, నువ్వు ఏ విధంగా సిద్ధం అని చెప్పగలవు? నువ్వు ఏ విధంగా నువ్వు కియా లాంటి పరిశ్రమని తీసుకొని వచ్చాను, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోలేని వాడివి నువ్వు ఏ విధంగా సిద్ధం అని చెప్పగలవు? అంతా కూడా ప్రచార ఆర్భాటము, ఏమీ లేదు, డొల్లా, మొత్తం మోసం. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రైతులు సార్ ఒక అన్న క్యాంటీన్స్ ఉండేటప్పుడు 5 రూపాయలు 3, 5, 15 రూపాయలు పెట్టుకుంటే మీరు చక్కగా తినేసి మేము ఎక్కడ చదువుకునే వాళ్ళం సార్. 5 ఏళ్ళు డిఎస్సి కోసం వెయిట్ చేస్తే 5 ఏళ్ళకి ఒక డిఎస్సి పోస్ట్ రాలేదు సార్. 5 ఏళ్ళకి ఒక డిఎస్సి పోస్ట్ రాలేదంటే మన బ్రతుకులు ఏమవ్వాలి సార్? మేము గవర్నమెంట్ ఎంప్లాయీకి, గవర్నమెంట్ జాబ్కి మేము అప్లై చేసేటప్పుడు ఒక రోజు ఎక్కువైపోయినా రిజెక్ట్ చేస్తారు. అది మీకు తెలిసిన విషయమే సార్. అంటే ఒక రోజుకి మాకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు మాకు 5 ఏళ్ళు మా వృధా చేశారు మా సమయాన్ని. మేము ఎంత బాధపడాలి సార్? ఈయన జగన్మోహన్ రెడ్డి నియంత సార్, నియంత. ఈయన ఎట్లాంటి వాడు ఉంటే సమాజమే భ్రష్టు పెట్టారు సార్. గ్యారెంటీ అది 100% షూర్. ఎందుకంటే ఇంకా మన మధ్య ఈ పేద కుటుంబాలకు వెళ్తే సార్ ఈరోజు 30 రూపాయలు ఇస్తాడు, 70 రూపాయలు తీసుకుంటాను సార్. చాలా పల్లెటూర్లు ఏంటంటే నిత్యావసరాలు అనేవి విపరీతంగా పెంచేశారు సార్. బ్రతకడం, ఒక్క పూట బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. నిత్యావసరాలు ఎలాగంటే 30 రూపాయలు ఇచ్చి 70 రూపాయలు దోపిడీ చేసుకుంటే ఎలా సార్ బతుకుతారు? చాలా కష్టమే కదా. ఆయిల్ పెంచుతాడు, ఉప్పులు పెంచుతాడు, పప్పులు పెంచాడు, ప్రతి ఐటెం కూడా పెంచాడు. ఎలా ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు అవసరం సార్ ఇవి సార్. ఒక కుటుంబానికి ఇచ్చి 10 కుటుంబాల నుంచి వసూలు చేస్తుంటే ఎలా బ్రతుకుతారు చెప్పండి? పొద్దుల్ల కష్టపడితే 100 రూపాయలు కూడా మిగలకుండా ఉంటే ఎలా బ్రతుకుతారు సార్? ఎంత అరాచకండి ఎట్లాంటి ప్రభుత్వం అనేది. అందరూ ఇప్పుడు అంతా వన్ సైడ్ ఉంది. ఏ సర్వే తీసుకున్నా కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి నగ్గుతుందని ఏ సర్వే కూడా తీసుకున్నా మన రిపోర్ట్ వస్తుంది. కానీ రాబోయే 5 రోజులు కీలకం కదా. ఏ రకంగా జగన్ ప్లాన్ వేసి దీనికి నీ సమాధానం చెప్పనా? ఒకసారి చెప్పండి. చూడండి, ఎంత మహానుభావుడు సీఎంగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎంగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని ప్రోత్సహిస్తానంటే ఆయన చూడండి, ఆయన ఎంత విజన్ ఉన్నటువంటి లీడరు. అంతే మూర్ఖత్వం జగన్కి. ఒక్క సర్వేలో ప్రచార సభలో కూడా ఈయన సపోర్టింగ్ ఇచ్చే కదా వచ్చాడు. సర్వేలు ఏంటంటే సర్వేలు మొత్తం కూడా ఎన్డీఏ కూటమి అని చెప్పేసి పెద్ద గొప్ప సర్వేలు, కొంచెం నమ్మదగ్గ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి సార్ నేను కంటిన్యూ చేస్తాను సార్. ఈ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి వేరియేషన్ చెప్తాను సార్. చూడండి, ఏ మహానుభావుడు చూసినా ఎంత రూలింగ్ చేసినటువంటి ఈ బస్సులో 45 మంది తిరుగుతా కూడా అందరూ కూడా ప్రయాణించి అన్ని ఊర్లు తిరుగుతున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం మొత్తం అన్ని జిల్లాలు కూడా కవర్ చేసాం సార్ మేము. మరి 4 డేస్లో ఈ క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం ఏంటంటే ఇంత మేధావులు కూడా పక్కనెట్టేసి సార్ ఈయన మూర్ఖంగా వెళ్తుండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత విజన్ ఉన్నట్టు ఆయన వ్యక్తి, నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో మేధావులు కూడా చంద్రబాబు నాయుడిని ప్రోత్సహిస్తే ఈయన మూర్ఖత్వంకి వెళ్ళి ఒంటరిగా ఏం సాధించేస్తాం అనుకుంటాడు? ఇంపాసిబుల్ సార్. ఆయన సీఎం అవడం చాలా ఇంపాసిబుల్. అది నిరుద్యోగ చైతన్య యాత్ర చేస్తున్నారు. ఎంతోమంది 45 మంది యువకులు అనంతపురం నుంచి బయలుదేరి శ్రీకాకుళం వరకు వెళ్తున్నారు. చాలామంది వెళ్ళే వాళ్ళందరికీ కూడా తన వంతు ప్రయత్నంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయమని, వైసీపీకి చేయొద్దని చెప్పేసి, వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్కి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి, ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఎన్డీఏ కూటమికి ఇవ్వని చెప్పేసి అందరూ ప్రయత్నిస్తున్నారు. చూడండి, మీరే అందరూ కూడా తెలుసుకోండి. అందరూ కూడా ఏం చేయాలో, ఎవరు కూడా మీరే తెలుసుకోండి.